హాయ్, నేను మీ డాక్టర్ రాజేశ్వరి, కాస్మెటిక్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. సో చాలా మంది క్లయింట్స్ అండ్ పేషెంట్ నా దగ్గర వస్తారు. డాక్టర్ గారు, మీ స్కిన్ లాగా మాకు కావాలి, మీరు ఏం చేస్తున్నారు చెప్పండి, మీలో కనీసం ఒక 10% అని అడుగుతూ ఉంటారు. నిజంగా జోక్ అనిపిస్తుంది, కానీ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎక్కువగా ఎందుకు వస్తారంటే ఈ కైండ్ ఆఫ్ పేషెంట్స్ అందరూ కూడా ట్యానింగ్. సో ఈ ట్యానింగ్ అనేది కామన్ గా ఎవరైనా కూడా, అంటే కొంచెం పిగ్మెంటేషన్ ఉన్నా కూడా నాకు ట్యాన్ ఫామ్ అయిపోయింది, లేదంటే నేను టూర్కి వెళ్ళాను, లేదంటే నేను పండక్కి ఊరికి వెళ్ళాను, లేదంటే అవుట్ సైడ్ వెళ్ళాను, అవుటింగ్ వెళ్ళాను, స్కిన్ అంతా డల్ అయిపోయింది, ట్యాన్ అయిపోయింది అని చాలా కంప్లైంట్ ఇస్తుంటారు. అండ్ చాలా మంది యూట్యూబ్ లో కూడా అడుగుతా ఉంటారు ద సేమ్ క్వశ్చన్స్. సో ఈ రోజు ఈ ట్యాన్ అంటే ఏంటి, అసలు ఈ ట్యాన్ ని మనం ఏ విధంగా, అంటే డాక్టర్స్ తో ఇలాంటి సంబంధం లేకుండా మన ఇంట్లోనే మన హోమ్ రెమెడీస్ తోనే మనం ఎలా మొత్తం తొలగించాలి అనేది నేను ఈరోజు చెప్తాను. సో మెయిన్ కంప్లైంట్ ఏంటంటే అన్ఈవెన్ కలర్ ఉంటుంది. సో ప్యాచీ పిగ్మెంటేషన్ ఉంటుంది. ట్యాన్ అంటే కొంచెం చీక్లో కొంచెం పిగ్మెంటేషన్ ఉంటుంది, నోస్ దగ్గర ఉంటుంది, తర్వాత ఫోర్ హెడ్ లో ఉంటుంది, అలా ఫేస్ మొత్తము అండ్ నెక్ అండ్ లేడీస్ కి అయితే ఎక్కువగా బ్యాక్ సైడ్ కూడా వస్తుంది. అండ్ ఇదంతా ఫోరామ్ అంటాము, ఇందులో కూడా వస్తుంది. సో ఇదంతా కూడా ట్యానింగ్ అన్నట్టు. ట్యానింగ్ అంటే టెంపరీగా మన స్కిన్ లో పిగ్మెంటరీ చేంజెస్ అన్నట్టు. సో దీనికి అసలు ఈ విధంగా కూడా వాళ్ళు కొంచెం ట్యాన్ అవ్వగానే అందరూ కూడా ఆన్లైన్ లో టకటకటగా బుక్ చేస్తూ ఉంటారు. ఏంటవి, వైటమిన్ సి సీరము, హైల్నిక్ యాసిడ్స్, ఇవన్నీ కూడా వాళ్ళకి ఈజీగా అందుబాటులో ఉంటాయి. టగటగా ఆన్లైన్ లో తెప్పించుకొని వాడుతూ ఉంటారు. చివరికి అది కాస్త కొంచెము మాడిఫై అయిపోయి స్కిన్ కండిషన్ ఇంకా బ్యాడ్ అయిపోయి, లేదంటే వాళ్ళు ఏదైతే అనుకుని ఆన్లైన్ బుక్ చేశారో అది రిజల్ట్ రాక చివరికి డాక్టర్స్ దగ్గరికి, మాలాంటల దగ్గరికి వస్తూ ఉంటారు. సో వీరందరి గురించి, సో ఎక్కడో లేదండి ఫార్మసీ, మన కిచెన్ లోనే ఉంది. మన కిచెన్ ఒక పెద్ద ఫార్మసీ అన్నిటికీ, మన హెల్త్ గురించి. సో అంత మంచి మన కిచెన్ వాడుకోకుండా ఏంటేంటో కొనుక్కొని ఏంటేంటో పెట్టుకుని డబ్బులన్నీ వేసేస్తాం. సో మన కిచెన్ ని మనం ఏ విధంగా వాడి, మనం ఏ విధంగా మంచిగా ఒక స్పాట్లెస్ ఫేస్ లాగా మనం ఎలా చేసుకోవాలో, అసలు ఐటమ్స్ ఏంటో అనేది నేను ఈరోజు చెప్తాను. సో మనందరికీ కూడా జనరల్ గా అలోవెరా. సో అలోవెరా అయితే నాకు తెలిసి తెలియని వాళ్ళు ఉండరు. అలోవెరా ఎక్కడ పడితే అక్కడ ఈజీగా ఫ్రీగా కూడా మనకు అందుబాటులో ఉంటుంది. అండ్ ఈవెన్ అపార్ట్మెంట్ లో కూడా ఒక చిన్న కుండీలో కూడా మనం పెంచుకోవచ్చు. సో అండ్ ఈ అలోవెరాని ఒక బ్యూటీ అండ్ కాస్మెటిక్ ఇండస్ట్రీలో ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే, దీన్ని ఒక బ్యూటిఫుల్ కిన్ లాగా వాడుకుంటారు. అండ్ దీన్ని ఆ విధంగా ట్రీట్ చేస్తారు. అంటే ఏ క్రీమ్, ఏ అలోవెరా లేకుండా ఏ క్రీమ్ కానీ ఏ ఫేస్ వాష్ కానీ ఉండదు. సో ఈ అలోవెరాని ఒక కమర్షియల్ గా ఈ విధంగా అందరూ వాడుకున్నప్పుడు మన కళ్ళ ముందు కనిపించే అలోవెరాని మనం ఎందుకు వాడుకోకూడదు? సో ఈ రోజు ఈ అలోవెరాని మనం ఎలా వాడాలి అండ్ మన ఫేస్ లో ఉన్న ట్యాన్ ని ఏ విధంగా ఎరేజ్ చేయాలనేది ఈరోజు నేను చెప్తాను. సో కొంచెము అలోవెరా. సో అలోవెరా కండ అందరికీ తెలుసు. అలోవెరా తీసుకుంటే దాంట్లో కండలాగా ఒక గుజ్జులోగా వస్తుంది. ఈ కండని మనం ఏం చేయాలి అంటే, ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకొని దాన్ని మంచిగా చిన్న చిన్న పీస్ లాగా కట్ చేసుకొని కావాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. ఈ కండని ఎలా వాడాలి అంటే, ఈ చిన్న కండ తీసుకొని మసాజ్ ఫామ్ లో చేయాలి. అంటే సర్క్యులర్ అండ్ యాంటీ సర్క్యులర్ మోషన్ లోకి ఈ కండని చేయాలి. అదే విధంగా అట్లా కాకుండా దాన్ని మంచిగా స్మాష్ లాగా చేసేసి, కొంచెం గ్రైండ్ చేసేసి, ఏదైతే కొంచెము ఈ థిక్ గ్రేవీ లాగా గుజ్జు లాగా వస్తుంది కదా, ఈ జెల్ ని మనం ఏం చేయాలంటే ఒక ప్యాక్ లాగా పెట్టుకోవాలి. కంప్లీట్ గా ఫేస్ నెక్ మొత్తము ప్యాక్ లాగా పెట్టుకొని ఒక 20 minutes కనుక వెయిట్ చేస్తే, ఆ విధంగా ఒక వీక్లీ థ్రైసా వాళ్ళకి వీలుని బట్టి కనుక చేస్తే నిజంగా కంప్లీట్ గా అన్ఈవెన్ కలర్ అంతా పోయి ఒక మంచి ట్యాన్ రిమూవర్ గా ఇది పనిచేస్తుంది. అండ్ ఈ అలోవెరా నాట్ ఓన్లీ యాంటీ ట్యాన్ అండి, ఇది మంచి మాయిశ్చరైజర్ కూడా. సో డల్ అయిపోయినా కూడా ఇది మంచిగా హెల్దియర్ గా చేస్తుంది. ఎవరికైతే డ్రై అయిపోతుందో సో మంచి మాయిశ్చరైజ్ ఇస్తుంది. సో ఇంత మంచి అలోవెరా జెల్ ని మనం ఎక్కడో వాడకుండా అలోవెరా బేస్ క్రీమ్స్ కొంటుంటాము, అలోవెరా బేస్ ఫేస్ వాష్ కొంటుంటాము, ఇంకా అలోవెరా బేస్ నైట్ క్రీమ్స్ కూడా వాడుతుంటాము. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ టిప్ ని ఫాలో అవ్వండి. మంచి స్పాట్లెస్ ఫేస్ లాగా తయారు చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. ఓపిక్ గా నా వీడియోస్ వింటున్నందుకు. దయచేసి మీలో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే మీ అందుబాటులో ఉన్న డాక్టర్స్, డర్మటాలజిస్ట్ ని మీరు కమ్యూనికేట్ అవ్వండి. అండ్ మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా, క్వశ్చన్స్ ఉన్నా, క్వెరీస్ ఉన్నా ఈ అకాంతోసిస్ నైగ్రికాన్స్ కి దయచేసి మీరు నాకు ఏమంటారు, యూట్యూబ్ లో అక్కడ ఇన్బాక్స్ లో మీరు నాకు క్వశ్చన్ వేయచ్చు. డెఫినెట్ గా మీకు ఏదో ఒక రూపంలో నేను ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.